చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, నీ దయ, నీ కరుణ, నీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ధ్యానింపబోయే వాక్యములో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. కాబట్టి సహోదరులారా, శరీర అనుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చాలు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మానవులందరితో చెబుతున్న మాట ఏంటంటే, శరీరానికి మనిషి అట రుణస్థుడ కాదు, బాకీ కాదు అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. భూమి మీద మనిషి జన్మించిన తర్వాత ఎదిగే కొద్దీ యవ్వనంలోకి వచ్చిన తర్వాత తన యొక్క శరీర ఆలోచనలు, కోరికల ప్రకారము మనిషి బ్రతకడం ప్రారంభం చేస్తూ ఉంటాడు. ఈ మనిషి బ్రతికే బ్రతుకులో ఆ మనిషికి ఆధారము ఏదిగా కనబడుతూ ఉంటుందంటే శరీరము. ప్రతి మనిషి కూడా చూడండి, దేనిని ఆధారము చేసుకుంటున్నాడు, దేని మీద మనస్సు ఉంచుతున్నాడు, దేని విషయమై ఆలోచన చేస్తున్నాడు, దేని కొరకు సంపాదిస్తున్నాడు, దేని కొరకు కాలము గడుపుతున్నాడు అని కానీ మనం ఆలోచన చేస్తే, అనేకులకు వారి శరీరము వారికి ఆధారంలాగా కనబడుతుంది. వారి శరీరము వారికి ముఖ్యంలాగా కనబడుతుంది. అందుకే నేను, నాది, నాకు కావాలి, నాకు కలగాలి, నాకుండాలి అంతా కూడా దేనికోసం అంటే ఈ శరీరం కోసమే. అంటే మనిషి తన శరీరానికి ఇచ్చినంత విలువ ఇంకా దేనికి కూడా ఇవ్వడం లేదనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో ఏమో మనం చదువుతున్నాము, దేవుడు రాయించిన మాట, ఏ మనిషి కూడా తన శరీరానికి రుణస్థుడు కాదు, బాకీ కాదు అంటున్నాడు. అంటే దాసుడు కాదు అంటున్నాడు దేవుడు. దాసుడు కాదు. చూడండి, మనం ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తికి మనం దాసులుగా ఉంటాం, బానిసలుగా ఉంటాం. ఇవ్వలేకపోతే ఆ వ్యక్తి ఏం చెబితే అది చేసేవారుగా మనం ఉంటాం కదా.
దేవుడు ఈ రాయించిన ఈ మాటలో నుంచి మనం బాగా గాని ఆలోచన చేస్తే, మనం భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకులో మనకు ఆధారము ఏది అని ఆలోచన చేస్తుంటే, చాలామంది తమ శరీరమే తమకు ఆధారముగా ఆలోచన చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. తమ శరీరానికి తాము బానిసలైపోయి ఉంటారు. తమ శరీర ఇష్టానుసారంగా తాము ప్రవర్తిస్తూ ఉంటారు. తమ శరీరానికి సంతోషం కావాలని, ఆ శరీరం సంతోషం పొందడం కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించే వాళ్ళుగా భూమి మీద మనకు కనబడుతూ ఉంటారు. జాగ్రత్త వినండి. ఇదే ఎక్కువ శాతం మనకు కనబడుతుంది. చూడండి, భూమి మీద మానవులు తాగుబోతులైపోవడానికి కారణం ఏంటి? తమ శరీరాన్ని మద్యము చేత సంతోష పెట్టాలన్న ఆలోచన. భూమి మీద ఒంటి నిండా నగలు వేసుకోవడానికి కారణం ఏంటి? తమ శరీరాన్ని బంగారంతో నింపాలన్న ఆలోచన. భూమి మీద మేకప్ చేసుకోవడానికి కారణం ఏంటి? తమ శరీరము అందంగా ఎదుటి వాళ్ళకి కనబడాలన్న ఆలోచన. చూసారా? తిండి విషయంలో మనిషి తన శరీరాన్ని సంతోష పెట్టడంలో ఆ ఆలోచన ఏంటి? తిండి వెళ్ళి తన శరీరము సంతోషపడాలి. నిద్ర, పని మానేసి సోమరులుగా నిద్రపోవడంలో ఆలోచన ఏంటి? తమ శరీరము నిద్రపోతూ సుఖపడాలని. చూసారా? మనుషుల దగ్గర దొంగతనం చేయడానికి, మనుషుల దగ్గర నేరం చేయడానికి, పాపం చేయడానికి కారణం ఏం కనబడుతుంది అంటే, శరీరాన్ని సంతోష పెట్టడం. శరీరాన్ని దుఃఖ పెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ శరీరాన్ని సంతోష పెట్టడం మాత్రం చాలామందికి ఇష్టం. మన శరీరానికి గాయమైతే అది సంతోషం ఉండదు, కానీ మన శరీరం గొప్పగా అందరూ కీర్తిస్తుంటే, నువ్వు అందగత్తివి, నువ్వు అందగాడివి, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అలాగా ఇలాగా అని చెప్పి చెబుతుంటే మనకు సంతోషం. అదే నీకు అందం లేదు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు అంటే బాధ. అంటే ఇదంతా మనం ఆలోచించిన తర్వాత మనకు కనబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనిషి తన శరీరం మీద ఆధారపడ్డాడు అన్నట్టుగా కనబడుతుంది. తన శరీరం మీద తన మనస్సు పెట్టాడు అన్నది కనబడుతుంది. కనుకే చూడండి, ఎంత చెప్పినా ఒకడు తన శరీరమును సంతోష పెట్టుటకు తన ఇష్టానుసారముగా నడుచుకుంటూ ఉంటాడు. అంటే ఆ మనిషి తన శరీరం ఏది చెబుతుందో అది వింటున్నాడని అర్థం. తన శరీరాన్ని సంతోష పెట్టడానికి మాత్రమే ఆ మనిషి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మనకు దేవుని యొక్క జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం అందితేనే కానీ ఈ శరీరం యొక్క మాయ ఏంటో, ఈ శరీరం యొక్క పనేంటో మనకు అర్థం కాదు. మనం కానీ ఆలోచించగలిగితే, ఇంతకీ అసలు సంతోషపరచాల్సింది ఎవరిని? సంతోషం అనేది ఎలా వస్తుంది, ఎలా వచ్చింది? బాధ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వచ్చింది? ఎందులో సంతోషం ఉంటుంది, ఎందులో బాధ ఉంటుంది? అసలు ఈ శరీరం ఎవరిది అని ఆలోచన చేస్తే, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చూసారా? ఈ యొక్క కనబడుతున్నటువంటి ఈ యొక్క మానవ దేహము, ఆ దేహములో ఉన్న కళ్ళు, చెవులు, ముక్కు, నోరు,
కాళ్ళు, చేతులు, ఈ తల, ఈ అవయవం అంతా కూడా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఓకేనా? ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీయు, ఈ అవయవాలన్నీ కలిసి ఉన్న శరీరము ఎవరు నిర్మించినది అంటే దేవుడు నిర్మించినది. దీన్ని ఎంతమంది గ్రహించారు? నా శరీరాన్ని దేవుడు నిర్మించాడు అనే సత్యాన్ని, అనే జ్ఞానాన్ని ఎంతమంది గ్రహించారు? ఒకటి. ఎవరైతే నా శరీరాన్ని దేవుడు నిర్మించాడు అని కనుగొనగలరో, తెలుసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడు మన శరీరాన్ని ఎందుకు చేశాడో అన్న సత్యాన్ని కనుగొనగలరు. బయట మనం మనుషులను చూస్తుంటే వారి శరీరాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని ఆ శరీరాన్ని సుఖపెట్టి సంతోషపెట్టే పనిలో మాత్రమే ఉంటారు. కానీ ఈ శరీరాన్ని దేవుడు చేశాడని, ఈ అవయవాలన్నీ దేవుడు చేశాడని, ఈ అవయవము, ఈ యొక్క శరీరానికి ఒక పని ఉందని చాలామందికి తెలియలేదు. అందుకే చూడండి, శరీరం ఉంది, ఆకలి ఉంది కాబట్టి ఈ శరీరాన్ని, కనబడుతున్నటువంటి ఈ శరీరాన్ని మనం సంతోషపెట్టాలి, బాధ పెట్టకూడదు అన్న ఆలోచనతో 99% మంది బ్రతుకుతూ ఉంటారు. ఓకే? అంటే మనిషి దేవుడు చేశాడన్న విషయాన్ని తెలుసుకోక, లేదా ఎవరైనా చెప్పినా వెనక, లేదా నమ్మక, తన శరీరాన్ని సంతోషపరుచుకునే పనిలో మాత్రమే మనుషులు కొనసాగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. రైట్. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏంటంటే, మరి ఈ శరీరాన్ని సంతోషపెట్టడమే మనకు ఆధారమైతే, ఈ శరీరాన్ని సంతోషపెట్టడమే మనకు ముఖ్యమైన అవసరం అయితే, మరి ఈ శరీరం మనల్ని ఎందుకు బాధ పెడుతుంది? ఈ శరీరము ఒక రోజున ఎందుకు ప్రాణం పోయిన తర్వాత కుళ్ళిపోతుంది? ఈ శరీరము, మన శరీరము, నా శరీరము అనే ఈ శరీరము ఎందుకు భూమి మీద శాశ్వతంగా ఉండడం లేదు? ఈ సత్యాలు ఎరగాలి. మనం బ్రతుకుతున్నాము అంటే ఈ బ్రతుకును గురించిన ఆలోచన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం శరీరం మనకుంది కాబట్టి ఈ శరీరం గురించిన ఆలోచన చెయ్యాలి. ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని సంతోషపెట్టే పనిలో ఉన్నాడు తప్ప, తన శరీరం ఏం చెబుతుంటే దాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడు తప్ప, ఈ శరీరాన్ని నాకు ఇచ్చింది ఎవరు? ఈ శరీరం ఎందుకు శాశ్వతంగా భూమి మీద ఉండడం లేదు? ఈ శరీరానికి బాధలు ఎందుకు కలుగుతున్నాయి అనే ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో ఒక మాట చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగంలో, వచనంలో ఎన్ని విషయాలు మనకు దేవుడు తెలియచేస్తున్నాడు చూడండి. సుఖదినమునందు సుఖముగా ఉండుము. శరీరం ఒకటి ఉంది మనకి, రైట్. ఆ శరీరం సుఖం అనుభవిస్తుంది, దుఃఖం కూడా అనుభవిస్తుంది. సుఖము దినము అన్నాడు. ఈ శరీరం సుఖం అనుభవిస్తుంది, అయితే ఈ శరీరము దుఃఖం కూడా అనుభవిస్తుంది.
ఈ శరీరానికి కాలం కూడా ఉంది, సమయం కూడా ఉంది. సమయం ఉంది అనడానికి ఆధారం ఏంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉన్నాము. బయటకొచ్చిన తర్వాత పెరుగుతూ, పెరుగుతూ ఇంకొకలాగా మారుతున్నాము. పిండంగా ఉన్న మనిషి వృద్ధాపంలోకి మార్పు చెందుతున్నాడు. దాని అర్థం ఏంటి? కాలం. పెరుగుతున్నాడు. శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. అయితే ఒక రోజున ఈ యొక్క మానవ యొక్క దేహము అనగా ఈ యొక్క మానవుని శరీరానికి ఇవ్వబడినటువంటి కాలము ఒకరోజు అయిపోతుంది. సుఖదినమునందు సుఖముగా ఉండము, దుఃఖదినమునందు దుఃఖముగా ఉండము అంటున్నాడు. చూడండి ఒకసారి. ఆపద్దినమందు యోచించుము. ఆపద. ఈ శరీరానికి ఒకరోజు ఆపద వస్తుంది, సమస్య వస్తుంది, ప్రమాదాలు వస్తున్నాయి. ఎందుకు? ఆలోచించు అంటున్నాడు. నువ్వు కేవలం నా శరీరాన్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తుంటే రైట్. ఒకవేళ నీ శరీరం శాశ్వతంగా సుఖం మాత్రమే పొందుతుంటే అసలు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం సంతోషంగా ఉండాలని రోజు అనుకుంటున్నాం. హఠాత్తుగా ఒకరోజు మనకి దుఃఖం వస్తుంది. మనం రోజు సంతోషంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. కానీ సడన్గా మనకు ఒకరోజు బాధ కలుగుతుంది. ఆలోచించు ఎందుకో అంటున్నాడు. ఆలోచించుము. తాము చనిపోయిన తరువాత మరణం. మన కళ్ళ ముందు మనుషులందరూ సంతోషంగా ఉంటున్నారు, దుఃఖపడుతున్నారు. అయితే భూమి మీద సంతోషము, సుఖము శాశ్వతంగా ఉన్నట్లుగా కనబడడం లేదు. కారణం ఏంటంటే మనిషికి మరణం వస్తుంది. ఆ మరణం దినం వచ్చినప్పుడు ఎంత సంతోషపడుతున్న మనిషి అయినా ఒకరోజు శవంగా మారాల్సిందే. ఆ మరణం వచ్చినప్పుడు ఎంత బాధపడుతున్న మనిషి అయినా ఒకరోజు శవంగా మారాల్సిందే. జాగ్రత్తగానండి. యోచించుము అంటున్నాడు. కొంతమంది అయ్యో నాకు కష్టాలు, రోగాలు, బాధలు అని చెప్పి బాధపడుతూనే ఉంటారు. కొంతమంది నాకేమీ బాధ రాలేదు కాబట్టి నేను త్యాగాలి, తినాలి, సంతోషించాలి, వ్యభిచారం చేయాలి, సంపాదించాలని సంతోషంగా ఉంటుంటారు. అయితే సంతోషించే వాని జీవితం ఒకరోజు ముగుస్తూ ఉంది. బాధపడుతున్న వాని జీవితం ఒకరోజు ముగుస్తూ ఉంది. యోచించు అంటున్నాడు దేవుడు. దేవుడు మనకి జ్ఞానం ఇస్తున్నాడు. ఆలోచించు. నువ్వు సంతోషాన్ని మాత్రమే కోరుకుంటూ బతుకుతున్నావు. కానీ ఒకరోజు ఆ సంతోషం భూమి మీద ఆగిపోతుంది కదా. నీకు రోగాలు ఉన్నాయో, పేదరికం ఉందో, అప్పులు ఉన్నాయో, మనుషుల వలన బాధపడుతున్నావో అని నువ్వు బాధల గురించి ఆలోచిస్తూ ఉన్నావు. కానీ ఈ బాధలన్నీ ఆగే రోజు ఒకటి ఉంది కదా. దీన్ని ఎంతమంది యోచించుము అన్నాడు. ఆలోచించు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ బాగా ఇది ప్రసంగి గ్రంథం. సొలొమోను, తెలివి కలిగిన సొలొమోను మాట్లాడుతున్న మాటలు. మనం కళ్ళ మొదట మనిషిని చూసినప్పుడు ఏ మనిషి శాశ్వతంగా సంతోషం అనుభవిస్తున్నాడు భూమి మీద? మనం ఈ భూమి మీద చూస్తున్నప్పుడు ఏ మనిషి రోగాలతో శాశ్వతంగా బాధపడుతున్నాడు ఈ భూమి మీద? ఇవ్వబడిన కాలం లోపలే కదా. ఇవ్వబడిన కాలం లోపలే కదా సంతోషమైన, దుఃఖమైన. దేవుడిచ్చిన కాలం ఎంత నీకు? దేవుడు నీకు ఇచ్చిన ఆ కాలంలోనే కదా, ఈ భూమి మీద కాలంలోనే కదా నువ్వు సంతోషమైన, దుఃఖమైన అనుభవించగలుగుతున్నావు. ఆ కాలం చాలా చిన్నది. మొట్టమొదట మానవుల కాలంలో 969 సంవత్సరాల ఆయుష్ను చూసాము మెతుషిల్లకి. తర్వాత 120 సంవత్సరాలు, తర్వాత 70-80. ఇప్పుడు గ్యారెంటీ లేదు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే మరణాలు ఎలాగొస్తున్నాయో చూడండి. మనం శరీరం గురించి దేవుడు మనకు అందిస్తున్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి.
ఇది చాలా చిన్న కాలమని మనకు అర్థం కావాలి. సంతోష తప్పు చేసి, నేరాలు చేసి సంతోషపడుతున్నవాడు ఏం శాశ్వతంగా ఇక్కడ సంతోషపడ్డం లేదన్నది మనకు అర్థం కావాలి. పోనీ రోగాలతోనో, సమస్యలతోనో బాధపడుతున్నవాడు శాశ్వతంగా ఇక్కడ బాధపడుతున్నాడు బాధపడుతున్నాడా లేదా అని మనం ఆలోచన చేయాలి. హాస్పిటల్‌కి వెళ్ళండి. ఐసీయూ అని ఉంటది. కొంతమంది ఐసీయూకి ఎవరొస్తారు? ఐసీయూకి బాధపడుతూ వస్తారు. జాగ్రత్త వినండి. బాధపడుతూ వచ్చిన వాళ్ళు దేవుడు గాని వాళ్ళను స్వస్థపరిస్తే మళ్ళా రోగం తగ్గి సంతోషపడి వెళ్తారు. కానీ రోగం తగ్గి సంతోషపడి వెళ్ళిన వాళ్ళు భూమి మీద ఏమన్నా సంతోషంగానే శాశ్వతంగా ఉంటారా అంటే లేదు, కొంతకానికి చనిపోతారు. పోనీ రోగం వచ్చిన తర్వాత ఐసీయూలోకి వచ్చిన వాళ్ళు అక్కడేమన్నా బాగుపడతారా అంటే వాళ్ళకి అక్కడ మరణకాలం వచ్చేస్తుంది, శవంగా మారి బయటకు వస్తుంటారు. కింద చదువుదాం 14వ వచనంలో. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు మనిషి కంట సుఖమును, ఆనందమును, దుఃఖమును కూడా జతపరిచి ఉన్నాడట. ఎందుకు? ఎందుకంటే దేవుడు తాను సృష్టికర్త అని, తానే సమస్తానికి ఆధారమని, తాను ఎందుకు చేశాడో ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని దేవుడు మనుషులకట సుఖమును, దుఃఖమును జతపరిచి ఉన్నాడట. చూడండి, ఎంత సంతోషం పడుతున్నటువంటి మనిషి అయినా కూడా చనిపోయాడు అనుకోండి, ఇక చావబోతున్నాడు అనుకోండి, మరణం దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఆ మనిషి యొక్క మనస్సులో సంతోషం ఏమీ ఉండదు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటారు. సంతోషంగా ఆత్మహత్య చేసుకుంటారా? లేదు. కొంతమంది మరణం వచ్చేటప్పుడు సంతోషంగా నేను చనిపోతున్నానని అంటారా? కాదు. బాధతో చనిపోవడమో జరుగుతూ ఉంది, చంపబడ్డమో జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? మనిషికి భూమి మీద సుఖము, దుఃఖము శాశ్వతంగా ఎందుకు లేదు? అందుకే అన్నాడు, శరీరాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. మనం శరీరాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతుంటాం జ్ఞానం లేకుండా. ఏమని? ఒకటే బాధలండి నాకు. 500 సంవత్సరాలు ఉంటాయా నీ అప్పులు? 500 సంవత్సరాలు నీ అప్పుల బాధ ఉంటుందా? 500 సంవత్సరాలు నీకు రోగం ఉంటుందా? 500 సంవత్సరాలు నీ భార్య, నీ పిల్లలు, నీ డబ్బు, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ శరీరం ఉంటుందా? ఉండదు. కానీ మనం ఎలా మాట్లాడుతుంటామంటే ఒకటే బాధ అండి. ఎంతకాలం ఉంటుంది అని? చిన్న అల్పకాలం 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో ఉండే ఆనందం, సుఖాన్ని అది శాశ్వత కాలం కాదని ఎరగక, ఆ సుఖము, దుఃఖము దేవుడు ఎందుకు ఇచ్చాడో ఎరగక మనిషి అజ్ఞానంతో బతుకుతూ ఉంటాడు. ఈ అవయవాలన్నీ దేవుడిచ్చింది ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చింది ఎందుకో తెలుసా? మనం ఈ శరీరం మాట వింటామని కాదు, ఈ శరీరాన్ని తయారు చేసిన దేవుడి మాట వినాలని. మనం ఈ శరీరాన్ని సుఖపెడుతూ దేవుణ్ణి విడిచిపెట్టాలని కాదు. ఈ శరీరాన్ని మనం సంతోషపెడుతూ, ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని మనం సంతోషపెడుతూ దేవుణ్ణి బాధ పెట్టాలనా? జాగ్రత్త వినండి. దేవుడు మాట వినకుండా బతుకుతున్న వారి బతుకులన్నీ కూడా మరణంతో వాళ్ళ సొంత ఇష్టాలు ఆగిపోతాయి. భూమి మీద బాధపడుతున్న వాళ్ళ బతుకులన్నీ కూడా మరణంతో
ఆ యొక్క భూమి మీద బాధలు ఆగుతాయి. మరి మరణం తర్వాత? భూమి మీద జీవితం మనం కనబడుతుంది. మరణం తర్వాత కూడా జీవితం ఒకటుంది. దేవుడు మనిషికి భూమి మీద సుఖాన్ని, దుఃఖాన్ని 2 జతపరిచాడట. సుఖాన్ని, దుఃఖాన్ని 2 జతపరిచాడట. చాలామంది దేవుడు చెబుతున్నటువంటి మాట నీతిగా బతకండి, మంచిగా బతకండి అని చెబుతూ ఉంటే యవ్వన దశ నుంచి వృద్ధాపం వస్తుంటది. అయినా ఆ యొక్క చెడు మార్గం, చెడు అలవాట్లు మానరు. కారణం ఏంటి? తమ శరీరాన్ని ప్రేమిస్తుంటారు. తమ శరీరమే తమకు ఆధారంగా పెట్టుకుంటారు. తమ శరీరం ఏం చెబుతుందో అదే వింటుంటారు తప్ప, నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుడు గదా! నేను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? నాకు శరీరాన్ని ఇచ్చింది దేవుడు కదా! నేనేం చెయ్యాలి ఈ శరీరంతో అన్న ఆలోచన చేయకుండా బతుకుతూ ఉంటారు. బైబిల్‌లో ఒక మాట ఉంది, చదువుదాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి తెస్స 4:2. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో నేర్చుకున్న ప్రకారముగా నడుచుకొని. జాగ్రత్త వినండి. ఏమండి, దేవుడు మనకు ఒక శరీరాన్ని చేశాడు. ఈ శరీరం భూమి మీద కొంతకాలం దేవుడు పెడుతున్నాడు. అయితే ఈ శరీరానికి మనం సంతోషం కావాలని, అన్నం కావాలని, బట్టలు కావాలని అనుకుంటున్నాం. న్యాయంగా ఆకలి తీర్చుకోవడం, న్యాయంగా బట్టలు వేసుకోవడం, న్యాయంగా సంతోషపడడం తప్పేమి లేదు. ప్రతి ఒక్కరు కూడా తమ శరీరాన్ని దేవుని చిత్తానుసారంగా ఆనందింప చేసుకోవడం, సంతోషపరచడం తప్పేమీ లేదు. దేవుడు పండ్లు ఇచ్చింది ఎందుకు? తినడానికే. దేవుడు అన్నం పంట ఇచ్చింది ఎందుకు? తినడానికే. దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూడడానికే. దేవుడు చెవులు ఇచ్చింది ఎందుకు? వినడానికే. దేవుడు నోరిచ్చింది ఎందుకు? మాట్లాడడానికి. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకు? పని చేయడానికి. కానీ ఏం పని? ఎలాంటి పని? ఎలాంటి పని మన శరీరం చేస్తుంది? మన శరీరం ఏం పని చెబుతుంటే మనం చేస్తున్నాం? దేవుడట మనిషికి సుఖ దుఃఖములు జతపరిచాడట కదా. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. నాకు ఏ కష్టం రాదు, ఏ బాధ ఇక రాదు అనుకున్న మనిషి మరుసటి రోజు భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నాడు. సంతోషం ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరానికి, దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరంతో మనం ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? నాకు ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు, శరీరాన్నిచ్చిన దేవుణ్ణి నేను సంతోషపరచాలి. శరీరం దేవుడిచ్చాడు, ఈ శరీరాన్ని మనం సంతోషపెట్టుకుంటున్నాం, మంచిదే. కానీ శరీరాన్నిచ్చిన దేవుణ్ణి నేను సంతోషపరచాలి అన్న ఆలోచన చెయ్యకపోవడం పెద్ద నేరం. కన్న తల్లిదండ్రులను సంతోషపరచకూడదు అనుకోవడం నేరం. కన్న తల్లిదండ్రులను గౌరవించకూడదు అనుకోవడం నేరం. నీ తండ్రిని, జన్మనిచ్చిన నీ తండ్రిని, పుట్టించిన నీ తల్లిని, తండ్రిని నువ్వు సంతోషపరచకుండా బాధ పెడితే అది న్యాయమా? నీ తల్లిదండ్రులు నువ్వు బాధ పెడితే నీకు సంతోషం వస్తుందా? మరి దేవుడు చేసిన ఈ శరీరంతో దేవుణ్ణి సంతోష పెట్టాలన్న ఆలోచన మనం చేయాలి కదా. దేవుడు మనకి ఇచ్చాడు, సంతోషపడమన్నాడు. కానీ
మనం మాత్రమే సంతోషపడదామా? దేవుణ్ణి కూడా సంతోషపెడదామా? పంట ఇచ్చాడు, ఆ పంట తిని మన వరకే సంతోషపడదామా? పంట ఇచ్చిన దేవుణ్ణి స్తుతించి సంతోషపెడదామా? శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలో సుఖం మాత్రమే అనుభవిద్దామా? ఈ శరీరం సుఖం, ఆనందం పొందడానికి కారణమైన దేవుణ్ణి కూడా పరచదామా? ఎలా సంతోషపడతాడు దేవుడు? జాగ్రత్త వినండి. ఎలా సంతోషపడతాడు దేవుడు? నువ్వు అన్నం తిని సంతోషపడుతున్నావు, నువ్వు రకరకాలవన్నీ పొందుకొని సంతోషపడుతున్నావు. మరి దేవుడు ఎలాగ సంతోషపడతాడంటే, ఒకడు నీతి న్యాయముల యందు నడుచుకొనుట చూచినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఒకడు తన సృష్టికర్త అయిన దేవుణ్ణి కనుగొని వెదకి నమ్మి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. వాక్యాన్ని ఇచ్చాడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, రక్షణ కార్యం చేశాడు, మన పాపాల నుంచి ఆయన రక్తం ద్వారా సమస్తాన్ని చేశాడు. ఇదంతా మనం తెలుసుకొని, ప్రభువా నా కోసం ఇన్ని కార్యాలు చేశావు, నాకు జన్మనిచ్చింది నువ్వే తండ్రి. దావీదు అంటాడు, నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నువ్వే, నా తల్లి గర్భంలో నన్ను చేసిన వాడవు నువ్వే. ప్రభువా నాకు ఆధారం నువ్వే, నా శరీరానికి మూలం నువ్వే, నా బ్రతుకుకి ఆధారం నువ్వే, నాకు సంతోషం ఉందంటే కారణం నువ్వే, నేను నడుస్తున్నానంటే కారణం నువ్వే, నేను సంతోషపడుతున్నానంటే కారణం నువ్వే, నేను విజయం పొందుతున్నానంటే కారణం నువ్వే అని దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ దేవుణ్ణి తన జీవితం ద్వారా సంతోషపరిచాడు దావీదు. దేవుడు మనము నీతి న్యాయములను అనుసరించి నడుచుట వలన దేవుడు సంతోషపడతాడు. అంటే మనం దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టాలట? దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన కలిగి ఉండాలట ముందు. ఎందుకు దేవుణ్ణి మనం ఎందుకు సంతోషపెట్టాలి? మనకి బ్రతికిచ్చాడు కాబట్టి. ఈ బ్రతుకు ఇచ్చిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాల్సిన బాధ్యత మనకుంది. ఏమండి, ఇష్టానుసారంగా ఎంతకాలం బతుకుతాం భూమి మీద? ఇష్టానుసారంగా ఎంతకాలం పని చేస్తాం ఈ భూమి మీద? కుదరదు కదా. దేవుణ్ణి సంతోషపెట్టాలన్న ఆలోచన, పని భూమి మీద మనం చెయ్యాలి. ఆ పని చేయాలంటే మనం ఏం తెలుసుకోవాలి? నన్ను దేవుడు చేశాడు, నా సృష్టికర్త దేవుడు, నాకంటూ ఒక శరీరం ఇచ్చాడు, నా కొరకు ఎన్నో చేశాడు, నాకంటూ ఒక కాలం నియమించాడు, నాకంటూ ఒక రక్షణ కార్యం నియమించాడు. ఇదంతా కూడా తెలుసుకుంటేనే కదా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించగలవు. ఇదంతా వినబడుతుంది నీకు. ఎంతకాలం నుంచి వినబడుతుంది? నీకు యవ్వన కాలం వచ్చి జ్ఞానం వచ్చిన కాలం నుంచి వినబడుతుంది. దేవుడు నీ సృష్టికర్త, యేసు ప్రభు నీ రక్షకుడు అని వినబడుతుంటే నీ సృష్టికర్త నువ్వు సంతోషపెట్టాల్సిన బాధ్యత నీకుంది కదా. ఏం చేస్తున్నావు? మా అమ్మని సంతోషపెట్టాలి, మా నాన్నని సంతోషపెట్టాలి, నా కూతుర్ని సంతోషపెట్టాలి. మంచిదే, ఎవరు సంతోషపెట్టొద్దు అన్నారు? కానీ నీకంటూ ఒక శరీరాన్ని, నీకు తల్లిదండ్రులను, నీకు భార్య బిడ్డలు ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టాలన్న పని, ఆలోచన ఎక్కడ? ఓకే, కొంతమంది అంటుంటారు ఏమని అంటుంటారంటే, అయ్యా దేవుడు ఏం దేవుడు, నా భర్తను తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఏం దేవుడు, నా కొడుకుని తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఏం దేవుడు, నా పిల్లోల్ని తీసుకెళ్ళిపోయాడు. అవును, ఆయన చేశాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు, నీకేంటి బాధ? నీకు బాధ ఎందుకు వచ్చింది? అదేంటయ్యా, మరి పెళ్లి చేసుకున్న భర్తని తీసుకెళ్ళిపోతే నాకు బాధ కాదా? కన్న బిడ్డలను ఆయన తీసుకెళ్ళిపోతే నాకు బాధ కాదా అని మనం అడిగితే, మరి నేను సంతోషపడ్డాని కోసం నేను నిన్ను చేసుకున్నా, నా మాట నువ్వు వినకపోతే నాకు బాధ కాదా అంటాడు దేవుడు. మనం దేవుణ్ణి బాధ పెట్టి సంతోషపడే ఈ సంతోషం దేవుడు మనల్ని చూసి ఎంతకాలం ఓర్చుకోగలడు?
అందుకే దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచాడు. ఎందుకంటే, అరే బిడ్డ, నాకేం కాదు, నేనేం చేసినా ఏమవ్వదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఒకరోజు నీకొస్తున్న మరణం, ఒకరోజు నువ్వు చూస్తున్న మరణం, ఒకరోజు నీకొస్తున్న రోగాలు ఎందుకో తెలుసా, బాధలు ఎందుకో తెలుసా, నేనున్నానని నీకు గుర్తు రావడానికి. దేవుడు నలగొడుతుంటాడు, అయినా కొంతమందికి బుద్ధి రాదు. నాకు అసలు ఏ బాధ రాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు అసలు ఏ సంతోషం రాలేదు అన్నోళ్ళు చేతులు ఎట్టండి. సంతోషం ఇచ్చాడు, దుఃఖం కూడా ఇచ్చాడు. ఎందుకు సంతోషం ఇచ్చాడు? ఆయన ఉన్నాడని తెలుసుకోవడానికి, ఆయన్ని సంతోషపెట్టడానికి. ఎందుకు బాధనిచ్చాడు? ఆయన ఉన్నాడని తెలుసుకోవడానికి, ఆయన్ని బాధ పెట్టకూడదని తెలుసుకోవడానికి. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు జీవిత సత్యం, దేవుడి గురించిన ప్రణాళిక? కాలం అయిపోతుంది. ఇందా మనం చదువుతున్నాం, సుఖదినము దుఃఖదినము కాలం. ఓ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కనుక ఎఫెసీ 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. దినాలు ఎలాంటి అమ్మా? చెడ్డవా? సోమవారం చెడ్డదా? మంగళవారం చెడ్డదా? బుధవారం చెడ్డదా? దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ బతుకుతున్న మనుషులు చెడ్డోలుగా ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు. నిన్నొచ్చిన సూర్యుడు నిన్నట్లాగానే ఉన్నాడా లేదా కొత్తగా ఉన్నాడా? చంద్రుడు కొత్తగా ఉన్నాడా లేదా నిన్నట్లాగానే ఉన్నాడా? పగలు నిన్నలాగే ఉందా, కొత్తగా ఉందా? దినములకి ఏం కాలేదు, మనుషులే పాపులయ్యారు. చెడ్డవాళ్ళయింది ఎవరు? మనుషులు. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక అన్నాడు. ఏం సమయం పోనీయక? పరలోకానికి సిద్ధపడవలసినటువంటి సమయము పోనీయక. సమయం పోనీయక, రక్షణ సమయం, దేవుడిచ్చిన ఈ అమూల్యమైన రక్షణ భాగ్యపు సమయం పోనీయక. పోనిస్తున్నారా? పోనివ్వడం అంటే ఏంటి? దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నామంటే, ఈ బతికే బతుకులో కాలం ఏమవుతుంది? పోతుంది. 2025 దాకా, 2024 దాకా పోయింది మన జీవితంలో. పోయిందా పోలేదా? పోయింది. ఎలా పోయింది? ప్రార్థనా జీవితంతో, వాక్యం తెలుసుకున్న జీవితంతో, సువార్త కలిగిన జీవితంతో, పరలోకానికి సిద్ధపడిన జీవితంతోనే గడిచిపోయిందా? సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, పరలోకానికి సిద్ధపడే జీవితం కలిగి మన యొక్క జీవితాన్ని ఉంచుకోవడమే సద్వినియోగం చేసుకోవడం. దేవుడు ఎన్నిసార్లు చెబుతున్నా, ఎంత చెబుతున్నా మనం ఇలాగే బతుకుదామా? మన శరీరానికి మనం రుణస్థులమా? మన శరీరాన్ని చేసిన దేవుడికి రుణం పడద్దా? నీ దేవుడు ఎవరు? శరీరమా, దేవుడా, యెహోవానా? నీకు దేవుడు ఎవరు? నీ శరీరమా, దేవుడా, సృష్టికర్తనా? నువ్వు శరీరం మాట వింటావా, దేవుడి మాట వింటావా? శరీరాన్ని మాత్రమే సంతోషపరుస్తావా, దేవుణ్ణి కూడా సంతోషపరుస్తావా? సమయము పోనీయక అంటే దేవుడిచ్చిన కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, దాన్ని పోనీయొద్దు అంటున్నాడు. పోనిస్తున్నావా ఏమన్నా?
ఒకవేళ పోనిస్తుంటే ఈ క్షణం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నేనిచ్చిన కాలం అయిపోతే మళ్ళా రాదు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చారా? రాదు. కనుక భూమి మీద మనం బతికుండంగానే సద్వినియోగం చేసుకోవాలట. దేవుణ్ణి సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుణ్ణి సంతోషపరచడం. మన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఈ దేహంతో దేవుణ్ణి సంతోషపెట్టడం, ఈ దేహానికి సంతోషం ఇచ్చిన దేవుణ్ణి సంతోషపెట్టడం. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఆధారము, దేవుడే మనకి జీవము, దేవుడే మనకి సమస్తము అని అర్థం కావడానికే దేవుడు మరణాన్ని విధించాడు. ఎంత డబ్బున్నా చచ్చిపోతున్నాడు. డబ్బుకి మరణం లొంగదు. ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమ దేవుని బిడ్డారా, మరణము తప్పించుకోలేడు. ఈ మరణాన్ని చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు. ఓకే, కనుక సంతోషం, మన శరీరాన్ని సంతోషపెట్టుకోవడం అన్న ఆలోచన కాకుండా ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం సంతోష పెడితే, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. భూమి మీద అయితే సుఖము ఉంది, దుఃఖం కూడా ఉంది. భూమిని దాటిన తర్వాత 2 చోట్లు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నరకము. పరలోకంలో ఆనందం మాత్రమే ఉంటుంది, నరకంలో బాధ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అనుకుంటారేమో మేము, చనిపోతే ఈ రోగం బాధ తప్పించుకోవచ్చు కదా, చనిపోతే ఈ కష్టాలన్నీ పోతాయి కదా. ఏమీ కాదు. దేవుడు చెప్పినట్టుగా దేవుణ్ణి సంతోషపరిస్తే పరలోకంలో సంతోషం అనుభవిస్తారు. నీ శరీరం చెప్పినట్టుగా నీ శరీరాన్ని మాత్రమే సంతోష పెడితే దేవుడు బాధపడతాడు. దేవుడు బాధ పెడితే శాశ్వతంగా తనను బాధ పెట్టిన వ్యక్తిని నరకంలో పడేసి బాధ పెడతాడు. బాధ ఏమో నరకానికి వెళ్ళిపోద్ది, సంతోషమేమో పరలోకానికి వెళ్ళిపోద్ది. చెప్పు, దేవుణ్ణి సంతోషపెట్టి పరలోకంలో ఆనందం పొందడానికి వెళ్తావా? నువ్వు సంతోషపడి దేవుణ్ణి బాధ పెట్టి బాధ ఉండే నరకానికి వెళ్ళిపోతావా? నిర్ణయం నీదే. అందుకే దేవుడు వదిలేసి ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఏంటండి, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు బతుకుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఇష్ట ప్రకారం బతుకుతున్నారు. ఎందుకు మరి? ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటారు. అలాంటి అజ్ఞానులు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళని వాళ్ళ ఇష్టానుసారానికి విడిచిపెట్టి మరణం తర్వాత దానికి పనిష్మెంట్ పెట్టాడు. అర్థమైందా? మరణం తర్వాత దానికి పనిష్మెంట్ పెట్టాడు. అందుకే నేను తెలివిగల్లోని, దేవుడు లేడు అన్నోడి భూమి మీద దేవుడు లేడు, అందరూ పోతున్నారు. దేవుడు లేడన్నోడు ఎందుకు భూమి మీద శాశ్వతంగా ఉండడం లేదు? తెలివిగల్లోడు కదా, జ్ఞానివి కదా, నువ్వు ఉండొచ్చుగా శాశ్వతంగా. కుదరదు. కారణము, సృష్టికర్త ఉన్నాడు. ఓకే, లోకం నాశనానికి వెళ్తుంది దేవుణ్ణి బాధపెట్టి. ఇక్కడ కూడిన మనమైనా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, నాకు శరీరాన్ని ఇచ్చిన దేవునిని సంతోషపరచడం నా బాధ్యత. ఆయన సంతోషపడితేనే నీకు సంతోషం వస్తుంది. ఆయన బాధపడితే నీకు సంతోషం ఎలా వస్తుంది? ఎందుకు బాధపడతాడు? ఆయన చెప్పిన మాట వినకపోతే బాధపడతాడు. ఆయన చెప్పిన నీతి న్యాయములు అనుసరించకపోతే బాధపడతాడు. కనుక దేవుడికి ఏది ఇష్టం? పాపమా, న్యాయమా? న్యాయమే. ఓకే, దేవుని ఉగ్రత మనకి ఆయన మాట విననప్పుడు వస్తుంది. దేవుని యొక్క కృప, కనికరము, దయ మన మీదకి ఆయన మాట పాటించినప్పుడు వస్తుంది.
నిత్యము దావీదు అంటాడు, నిత్యము నీ మందిరములో ఉంటే నాకెంత సంతోషం అంటాడు. కారణం ఏంటి? ఆయన వాక్యంలో ఉంటే, ఆయన మందిరంలో ఉంటే ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. దేవుడు కాళ్ళు పట్టుకొని ఆయన చెప్పినట్టుగా వింటూ పోతుంటే ఇక్కడ సమాధానమే, అక్కడ కూడా శాశ్వత ఆనందమే. ఓకే? కనుక మనం మన శరీరానికి బాకీ కాదు దాని మాట వినడానికి, దీని మాట వినడానికి. మనం దీనికి ఏమైనా బాకీయా? మనం దీని సృష్టికర్తలమా? నీవు నీ శరీరానికి సృష్టికర్తవా? కాదు కదా. మరి దాని మాట ఎందుకు వింటున్నావు? దేవుడి మాట వినకుండా. ఓకే, మనము ఈ శరీరం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఈ ఈ ఈ ఈ చేతులు కాళ్ళు ఉన్నాయే, దేవుడి పాదాల దగ్గర మోకరించాలా. మోకరించడం లేదంటే గర్వం కదా, ఇష్టానుసారం అంటే గర్వం కదా. కొట్టడా దేవుడు అప్పుడు మరి నిన్ను? దెబ్బలు తినడం ఎందుకు? దేవుడి చేతిలో దెబ్బలు తినడం ఎందుకు? సాతాను తిన్నాడు దేవుడి చేతిలో దెబ్బలు. మన జీవితంలో తగిలే దెబ్బలన్నీ కూడా కొన్ని దేవుడి మాట వెనకే. ఓకే, దేవుడు చెప్పిన బ్రతుకు ప్రకారం బ్రతుకుతుంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన మళ్ళా కాపాడుతాడు, ఆయన మళ్ళా నిలబెడతాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు కూడా కాపాడడానికి ఉన్నాను అని ఆయన తెలియచేసుకుంటున్నాడు. సంతోషం వచ్చినప్పుడు కూడా ఈ సంతోషం నీకు ఇచ్చిన వాడను నేనే అని చెప్పడానికి ఆ సంతోషాన్ని మనకిస్తున్నాడు. కనుక శాశ్వతమైన సంతోషాన్ని పరలోకంలో పెట్టాడు, శాశ్వతమైన బాధని నరకంలో పెట్టాడు. మనం దేవుణ్ణి బాధ పెట్టి సంతోషం పొందలేము, దేవుణ్ణి సంతోషపరిచి సంతోషాన్ని పొందగలము. దేవుణ్ణి సంతోషపెట్టే కార్యాలు ఆలోచన చేయండి. ఈ పని చేస్తే దేవుడు సంతోషపడతాడా, బాధపడతాడా? ఆలోచన చేసి పని చేయండి. మన మీదకి మనమే దెబ్బలు తెచ్చుకుంటాం, మన మీదకి మనమే ఆశీర్వాదం తెచ్చుకుంటాం. కారణం మనమే. నేను ప్రార్థన చేయడానికి వెళ్తానంటే దేవుడు తంతాడా? నేను మందు తాగడానికి వెళ్తానంటే తంతాడు. నేను తప్పుడు పని చేయడానికి వెళ్తున్నానంటే తంతాడు. నువ్వు మంచి పని చేయడానికి వెళ్తే దేవుడు ఎందుకు తంతాడు నిన్ను? ఓకే, నువ్వు మంచి పని చేయడానికి వెళ్తుంటేటప్పుడు ఏ కష్టం అపాయం వచ్చినా ఆయన కాపాడతాడు. ఓకే, అర్థమైంది అందరికీ? దేవునికి మహిమ కలుగును గాక.